సో, జనసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్‌లు ప్రచారం చేస్తా ఉంటే, ఆ పార్టీకి సంబంధించిన నేతలు హైపర్ ఆది అయితేనేమి, ఇంకా చాలామంది తనీష్ హీరో అయితేనేమి ప్రచారం చేస్తా ఉంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీ, ఆంధ్ర పార్టీ ఇక్కడేం పని తెలంగాణ కోసం జనసేన పార్టీ కొట్లాడిందా అని చెప్పి కామెంట్లు చేస్తా ఉన్నారు. సో, జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా జనసేన పార్టీ పుట్టింది తెలిసిన విషయమే అందరికీ. సో, పవన్ కళ్యాణ్ ఉండేది కూడా హైదరాబాద్‌లోనే. సరే ఇది పక్కన పెడితే, ఒకవేళ జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ అయితే, సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో పుట్టింది. సరే. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు అవతరించింది? ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసినారు? ఛత్తీస్‌గఢ్‌కి ఎందుకు కాన్వాయ్ చేసుకొని ఎలక్షన్ల ప్రచారానికి ఎళ్ళినారు? ఎలక్షన్‌లో పోటీ చేయడానికి సిద్ధమైనారు? బెంగుళూరులో ఎందుకు పోటీ చేసినారు? కర్ణాటకలో. సో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మారింది? సో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులెవరు? ఖర్గే, మల్లికార్జున ఖర్గే. సో నడిపించేదెవరు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? సో ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అర్హత ఉంది. అది ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది తెలంగాణ పార్టీ, ఇది ఆంధ్ర పార్టీ, ఇది ఢిల్లీ పార్టీ, ఇది హర్యానా పార్టీ, తమిళనాడు పార్టీలు కాదు. ఇండియాలో మెంబర్‌షిప్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా నిలబడొచ్చు. పార్టీ పెట్టుకోవచ్చు. సో జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని ఎలక్షన్‌లోకి రావాలి. సో కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా మార్చుకొని రద్దు చేసుకొని కొత్త పార్టీ పెట్టుకొని పోటీ చేయాలి. సో ఇవి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేయడం కాదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఏ పార్టో ఎందుకో నిర్ణయిస్తారు. సో పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్ర పార్టీ అయినప్పటికీ 100% స్ట్రైక్ రేట్ కొట్టినాడు. సో తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ అని ప్రజలు తీర్పిస్తారు. కానీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కరెక్ట్ కాదు.